మన విశ్వం ఎలా మొదలైంది? మన భూమి ఎలా పుట్టింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం దాదాపు 1380 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. శాస్త్రవేత్తల ప్రకారం అప్పట్లో విశ్వం మొత్తం ఒక చాలా చిన్న, చాలా వేడి మరియు గట్టిగా ఉన్న స్థితిలో ఉండేది. ఒక్కసారిగా అది భారీగా విస్తరించడం ప్రారంభించింది. ఆ సంఘటననే బిగ్ బ్యాంగ్ అని అంటారు. ఆ తరువాత విశ్వం నెమ్మదిగా పెద్దదవుతూ వచ్చింది. కొంతకాలం తర్వాత గ్యాస్ మరియు ధూళితో కూడిన భారీ మేఘాలు ఏర్పడ్డాయి. ఇవి గురుత్వాకర్షణ వల్ల కలిసిపోతూ మొదటి నక్షత్రాలు మరియు గ్యాలాక్సీలు ఏర్పడ్డాయి. గ్యాలాక్సీని మనం తెలుగులో నక్షత్ర వీధి లేదా పాలపుంత అని కూడా పిలుస్తాం. మన గ్యాలాక్సీ అయిన మిల్కీవేలో కూడా కోట్లాది నక్షత్రాలున్నాయి. వాటిలో ఒక చిన్న నక్షత్రం మన సూర్యుడు. సూర్యుడు దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. 1 బిలియన్ అంటే 100 కోట్లు. సూర్యుడు ఏర్పడినప్పుడు అతని చుట్టూ గ్యాస్ మరియు రాళ్ల ధూళి తిరుగుతూ ఉండేది. ఆ చిన్న చిన్న ధూళి కణాలు ఒకదానితో ఒకటి ఢీకొని కలుస్తూ పెద్ద రాళ్లుగా మారాయి. మొదట చిన్న కణాలు, తర్వాత పెద్ద రాళ్ళు, తర్వాత ఇంకా పెద్ద రాళ్లుగా మారాయి. లక్షల సంవత్సరాల పాటు ఈ రాళ్లు ఒకదానితో ఒకటి ఢీకొని చివరకు ఒక పెద్ద గ్రహంగా మారాయి. అదే మన భూమి. కానీ ఆ సమయంలో భూమి ఇప్పట్లా ఉండేది కాదు. అది పూర్తిగా లావాతో నిండిన అగ్నిగోళంలా ఉండేది. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత భూమి నెమ్మదిగా చల్లబడడం ప్రారంభమైంది. అగ్నిపర్వతాల నుంచి వచ్చిన గ్యాసులు భూమి చుట్టూ మొదటి వాతావరణం ఏర్పడడానికి కారణమయ్యాయి. నిజానికి ఆ కాలంలో భూమి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండేది. ఆ గ్యాసుల్లో ఉన్న నీటి ఆవిరి చల్లబడుతూ వేల సంవత్సరాల పాటు వర్షంగా పడింది. అలా చాలా కాలం పాటు వర్షం పడడంతో భూమిపై మొదటి సముద్రాలు ఏర్పడ్డాయి. ఈ సముద్రాల్లోనే ఒక అద్భుతమైన విషయం జరిగింది. చాలా చిన్న జీవరూపాలు, మనం వాటిని సూక్ష్మ జీవులు అంటాం, మొదటిసారి పుట్టాయి. కోట్ల సంవత్సరాల పాటు ఇవి మారుతూ అభివృద్ధి చెందుతూ పెద్ద జీవరూపాలుగా మారాయి. కాలక్రమేణా సముద్రాల్లో చేపల్లాంటి జీవులు ఏర్పడ్డాయి. దాదాపు 37 కోట్ల 50 లక్షల సంవత్సరాల క్రితం కొన్ని చేపల్లాంటి జీవులు తొలిసారి నీటి నుంచి బయటికి వచ్చి భూమిపై అడుగుపెట్టాయి. అక్కడ్నుంచి భూమిపై జీవం ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. ఆ జీవులు తర్వాత మారుతూ వివిధ రకాల జంతువులు, పక్షులు మరియు ఇతర జీవరాశులుగా అభివృద్ధి చెందాయి. చివరికి కోట్ల సంవత్సరాల పరిణామం తర్వాత మనుషులు కూడా ఈ భూమిపై కనిపించారు. కానీ మనుషులు ఎలా ఏర్పడ్డారు? మనిషి పరిణామం ఎలా జరిగింది? అది కూడా చాలా ఆసక్తికరమైన కథ. అది మనం తర్వాత వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.